ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, 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 నాయకత్వం. 9 సార్లు పెంచాడు కరెంట్, మరి ఇప్పుడే చెప్తున్నాం. అలాగే మిగతావన్నీ ఇలా సరదా మాట్లాడుకోవడానికి అయ్యిదా? 3 రోజుల క్రితం పోలీసులు వచ్చి మమ్మల్ని జెండా ఎంత పొడుగుందా, ఇంత పెట్టాలా, ఇంత పెట్టాలని వారు 4 ఊళ్ళు తిరిగేసరి జనాన్ని చూసి వెళ్ళిపోండి సార్. తిరుగుబాటు మొదలైంది, జనంలోనే మొదలై బయట తెలిసిపోయింది. అందువల్ల ఎవరికి అర్థరక్కర్లేదు, బెదరక్కర్లేదు, భయం లేకుండా ఓటేయండి అని చెప్పి మీకు అందరికీ నేను మనసు చేస్తున్నాను. దుష్ట పరిపాలన, దుర్మార్గ పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, రాజ్యాంగంలో ఉండే పోలీసు వ్యవస్థను కానీ, రెవెన్యూ వ్యవస్థను కానీ, మరి అటు జడ్జీలను కానీ, ఇటు మనకి కానీ ఊర్లో మనం ఆ వాలంటీర్ దగ్గరికి మాట్లాడలేకపోయామా లేదా? సమాధానం ప్రజలు చేశాడని ఒక్క సమాధానం కూడా చెప్పుకోలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని చెప్పి ఈ రోజు మరి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. నాకు తెలిసిపోయిన ఎలక్షన్ లో మరి జగన్మోహన్ రెడ్డి 2,30,000 గవర్నమెంట్ పోస్టులు ఇస్తాడంటే అందరూ కూడా ఆయన వెనకాల వెళ్ళడానికి ప్రయత్నించారు, వెళ్ళారు కూడా. మరి ఎలక్షన్లు అయిపోయినాయి, ఎక్కడికి వెళ్ళాయా 2,30,000 ఉద్యోగాలు? ఆ రోజు వాలంటీర్ల గురించి మాట్లాడలేదు ఆయన మాట్లాడిన ఉద్యోగాలు ఏమంటే విఆర్ఓ పోస్టులు, ఎంఆర్ఓ పోస్టులు, ఎండిఓ పోస్టులు, మెగా డిఎస్సీ ఇస్తానన్నాడు, టీచర్ పోస్టులు ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు పూర్తయింది. మీ ఊర్లో కొత్త టీచర్ పోస్ట్ ఏ ఒక్క అబ్బాయికైనా వచ్చిందా? ఏ ఒక్క అమ్మాయికైనా వచ్చిందా? ఇక్కడ చదువుకున్న ఇంతమంది ఉన్నారు, కొత్తగా ఒక కంపెనీ కూడా తీసుకురాలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకు అవసరమా? లేదంటే ఈ రాష్ట్రానికి గుండెల మీద చెయ్యేసి మేము చెప్పగలం, మా నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 5 సంవత్సరాల్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతారు. అలాంటి వ్యక్తి చూసినందువల్ల మనకి ఎంతగా కూడా సంతోషకరంగా ఉంది మనందరికీ కూడా. అలాగే మన కోట్ల సుగుణాకర్ గారు, కోట్ల ఎక్స్-ఎమ్మెల్యే గారు, సంజయ్ సభ్యుడు గారు కుమారుడు సుగుణాకర్ గారు, ఆయన ఉద్యోగరీత్యా